టైర్ గారే ఏంటి డీప్ గా మేపేస్తున్నారా? ఎలా కట్టాలా అని ఏంటండి సెంటర్ లో బిల్డింగ్. బొడ్డు భాస్కర్ లాంటి విఐపి కస్టమర్ దొరికే కూడా ఇంకా ఆలోచన ఏంటండి మీకు? ఏంటోరా ఆడి పల్స్ అసలు నాకు దొరకడం లేదు. గ్లామర్ చూసి పడి చేస్తున్నాడు. ఫైనాన్స్ మ్యాటర్ ఎత్తేసరికి ఎస్కేప్ అయిపోతున్నాడు. మీరు కొంచెం ఎక్స్పోజింగ్ పెంచాలండి. ఈ మధ్యన బాగా రిలాక్స్ అయిపోయారు మీరు. పార్కులో షాపింగ్ కాంప్లెక్స్ ఎంత కష్టపడి లేపారో ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడంటే నాకు మ్యారేజ్ కాలేదు కాబట్టి డే అండ్ నైట్ వర్క్ చేశాను. ఇప్పుడు నేను ఫ్యామిలీ టైప్ కదా. కట్టుకున్నవాడు కత్తర ల్యాండ్ ఇచ్చాక కూడా ఇంకా ఫ్యామిలీ థింకింగ్ ఏంటండి? ఇలాగైతే బిల్డింగ్ పై పూర్తి చేయలేరు మీరు. ఎరా సూర్య నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతున్నాండి. ఏంటి మీరు నాకు నమస్కారం పెట్టారా? నేను చూడలేదండి. మళ్ళీ మీరు నాకు నమస్కారం పెట్టండి, నేను మీకు నమస్కారం పెడతానండి. చూసారా ఈడి పొగరు? ఈడికి మీరు నమస్కారం పెట్టాలంట. ఏసైనా ఏరా ఇంట్లో కోడిగుడ్లు అయిపోయి 4 ట్రేలు పంపమంటే పంపలేదే? నెలలో మామూలు ఇచ్చు గుడ్లు కూడా పంపాలంటే మరి అది కొద్దిగా ఇబ్బందిగా ఉందా? ఆ. వద్దులే. ఒరే గన్న, మన ఊళ్ళో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది తెలుసా? లొకేషన్ ఎక్కడండి? ఈడి కోల్డ్ ఫారం ఉన్న స్థలమే. అక్కడ ఈడి కోళ్ల ఫారం ఉంటే ఎయిర్పోర్ట్ ఎట్ట కడతారండి? కోడికి రూపాయి నష్టపరిహారం ఇచ్చి ఫారాన్ని స్వాధీనం చేసుకుని కూల్చేయమన్నారు. జీవో కూడా పాస్ అయిపోయింది. కోడికి రూపాయ ఎక్కువ గుడ్డు కూడా రాదు కదండి. అయినా బస్ స్టాండ్ సరిగ్గా లేని మన ఊర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి ఎవరు ఎక్కుతారు? ఎక్కడానికి కాదు, దిగడానికి. మొన్న మన ఊరు వరదలు వచ్చినాయా? పెద్ద పెద్ద మంత్రులు పర్యటనకు వచ్చి ఊళ్ళో ఎయిర్పోర్ట్ లేకపోయేసరికి దిగలేక విమానంలోంచి చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయారు. అదే మన ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఉందనుకో, దిగి మనల్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసేవారు. అందుకే నీ స్థలంలో ఎయిర్పోర్ట్ కట్టాలనేది. అయితే తప్పకుండా కట్టాల్సిందేనండి. రేపు ఎల్లుండో ఢిల్లీ నుంచి తాపిమేస్తలు కూడా వచ్చేస్తున్నారు. జీవో అమ్మా. మహాప్రభు, మీకు నమస్కారం పెట్టకపోతే అత్తలకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెస్తారని తెలియక మీతో పెట్టుకున్నా. మీకు 1,00,000 నమస్కారాలు. సాయంత్రం గుడ్లతో పాటు వాటి తల్లులు కూడా పంపిస్తా. సర్లే రండి, రండి. ఇదిగో ఆ. ఆ చేత్తేనే మా మంగతారు 4 కోళ్ళు కూడా పంపించు. 4 పోనీ 6 పంపించు. నమస్కారం అండి. నమస్తే. అలా కూర్చోండి. వస్తున్నాను కదా. ఏం తీసుకుంటారు? నీ దగ్గర నేను ఏం తీసుకుంటాను నీకు తెలియదా? సర్లే ఓ టీ చెప్పు. నాకు టీ వద్దండి. చెప్పింది నాకు. అర్థమైంది. నాకైతే హార్లిక్ చెప్పేవాళ్ళుగా. ఎండ్రుని కలిపా. ఏంటి వేళ మంచి గ్లామర్ కనపడుతున్నా? ఇవాళ నా బర్త్డే. నిజమా? ఆ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. Happy birthday. చెప్పానులే. ఈ రాత్రికి మా ఇంట్లో పార్టీ. పార్టీయా? ఎవరెవరిని పిలిచా? మీ ఒక్కరికే. ఇంతకాలం ఓన్లీ టిఫినే తింటున్నారు. ఈ రాత్రికి ఫుల్ మీల్స్ పెడదామని. అరే తయారు ఇంత తొందరగా పడిపోతా అనుకోలేదే. పాపం వంట ఆడదు కదండి, సపోర్ట్ కావాలి. వస్తారు కదా? సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చేస్తారు.